అయితే ఈ అండ పిండము ఈ రెండు దేని యందు పరిభ్రమించి మనుగుడు సాగిస్తున్నామంటే ఈ బహిప్రదేశం అంటే బట్టబయలునందే ఉండి బ్రహ్మాండంగా ఏర్పాటు చేసుకున్నాయి. ఈ మూడు కలిపి జగత్ అయింది. ఈ జగత్ అంతా కూడాను ఒకానొక ప్రభువు, అంటే ఆ ప్రభువు ఎవరో ఒక రాజ్యాన్ని పరిపాలిస్తే రాజు ప్రజలందరికీ ప్రభువు. అలాగే 84 లక్షల జీవరాశులను పోషించేది, అలాగే పంచిభూతాలను కూడా అధిష్టానంగా చేసుకొని పోషించేది నేననే ప్రభువు. అదే దాంట్లోనే ఉనికిని సాగిస్తున్నందువలన దానినే మూల ప్రకృతి, శుద్ధ ఎరుక, శుద్ధ చైతన్యం అన్నారు. అయితే మూల ప్రకృతిని ఎందుకన్నారు? తెలియనప్పుడు నేనెవరు, నేను ఎక్కడి నుంచి వచ్చాను, ఈ ప్రపంచం ఏంటనేది ఆ విషయం తెలియనప్పుడు దాన్ని మూల ప్రకృతిగా చెప్పారు. తెలుసుకున్న తర్వాత ఈ విషయాన్ని నా నుంచే ప్రపంచం వస్తుందని ఎరిగిన తర్వాత దాన్ని శుద్ధ చైతన్యంగా చెప్పారు.